ఉం? యేసు ప్రభు దగ్గర ఒక వ్యక్తి వచ్చి అడిగిన మాట ఏంటంటే, నిత్య జీవం పొందుకోవాలి, నేను పరలోకంలో ఉండాలి అని అడిగితే, ఆజ్ఞలన్నీ పాటించవయ్యా అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు, చిన్నప్పటి నుంచి అన్ని నేను ఆచరిస్తానే ఉన్నాను యేసయ్య అని చెప్తున్నాడు. మరి చిన్నప్పటి నుంచి వీడు ఆజ్ఞలకు లోబడితే ఎందుకు వీడికి పరలోక రాజ్యం వెళ్ళడానికి డౌట్ అని యేసుప్రభు వాడిని తదేకంగా చూసేటప్పటికి యేసుప్రభుకి ఏం అర్థమైందంటే, వీడిలో ధనాపేక్ష ఉంది, వీడు డబ్బును నమ్ముకున్నాడు వీడు అని యేసుప్రభు అంతా అన్నాడు. అతన్ని ప్రేమించి అన్నాడని చెప్పాడు అక్కడ. దేవుడంట అతన్ని ప్రేమించి ఒక మాట చెప్పాడట, ఒరే నీకున్న ధనమంతా ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడంట. వాడు వ్యసన పడుతూ వెళ్ళెను అని వాక్యంలో రాయబడింది. ఎందుకలా వ్యసన పడ్డాడట? వాడు మిగిలిన ఆస్తి గలవాడంట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఈ రోజున పలానాది వదిలేయమంటే వదిలేయగలిగి ఉండాల. మాకు చెప్తామంటే ఈ రోజున దేవుడు ఇది ఇచ్చామంటే ఇచ్చేస్తాను అంట. నాకు తెలిసిన సేవకులు వాళ్ళ పేరు మీద ఏం పెట్టుకోలేదు. ధనం ఎక్కడుంటే, వాక్యంలో ఏముంది మత్తయి వార్తలో, నీ ధనం ఎక్కడున్నో నీ మనసు అక్కడే ఉంటదంట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి, నిత్యం పొందుకోకుండా అయిపోవడానికి వాళ్ళలో ఉన్న ధనమనే ఆశ, ధనాపేక్ష, ధనానికి ఎప్పుడైతే మొదటి పీట వేస్తాడో అంటే ఈ ధనవంతుడు ఎలాగైతే వ్యసన పడితే వెళ్ళిపోయాడో, ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభుని ఎందుకు వెంబడించారంటే, దే లింక్డ్ విత్ ద మనీ, దే విల్ గివ్ ప్రయారిటీ టు ద లార్డ్. అందుకే యేసు ప్రభు ఏం మాట్లాడాడు, ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడు, నీవు సిరికిని దేవునికిని దాసుడిగా ఉంటే డబ్బు ఉంటది, లేకపోతే యేసయ్య ఉంటాడు. అర్థమవుతుందా? పేతురుని చూసిన, జక్కయ్యను చూసిన, మత్తయ్యను చూసిన, వీళ్ళందరూ ఎలా వచ్చారో తెలుసా? పేతురు వలలో బాగు చేసుకుంటున్నాడు అక్కడ. వాళ్ళకి బోట్స్ ఉండి మంచి వ్యాపారం ఉంది వాళ్ళకి. ఫిషింగ్ బోట్స్, ఫిషింగ్ వ్యాపారం అది ఉంది పేతురికి. వాళ్ళు వలలు బాగు చేసుకుంటుంటే యేసుప్రభు ఏమన్నాడు, నన్ను వెంబడించాడు, ఫాలో మీ అన్నాడు, అంతే. అట్లాగే స్పాట్ లో వలలు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభువును వెంబడించినట్టుగా కనబడుతుంది. అందుగురించని ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? 12 గుమ్మాలు పరలోకంలో, నూతన యెరూషలేము 12 గుమ్మాలు కలిగింది. తూర్పున 3, పశ్చిమాన్న 3, ఉత్తరాన్న 3, దక్షిణాన్న 3, మొత్తం టోటల్ 12 గుమ్మాలుంటే ఒక్కొక్క గుమ్మము ఒక ముత్యంతో తయారు చేయబడి ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క అపోస్తలుడు పేరు పెట్టారట. పేరు పెడతారని వాక్యంలో రాయబడింది. దేవుడు ఈ లోకంలో ఉన్నదంతా వాళ్ళు వదులుకొని దేవుణ్ణి వెంబడించినందుకు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? నూతన యెరూషలేము పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొని రావడం నేను చూస్తున్నాను అన్నాడు.
ఈ నూతన యెరూషలేముకి ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క అపోస్తలుడి పేరు పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఇహలోక సంపదని వాళ్ళు ఏం చేశారు? ఏం పట్టించుకోలేదు, లైట్ గా తీసుకున్నారు. సాధు సుందర్ సింగ్ అంకుల్, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవడం మానేస్తే ఎగరా నా రూమ్ లో తీసుకెళ్తే గొప్ప నిధి ఉందంట, కోట్ల 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 ఖరీదు కలిగిన నిధి ఉంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను సుందర్ సింగ్. యేసు ప్రభుని విడిచిపెట్టామంటే జీవం గల దేవుడిని నేను ఎలా విడిచిపెడతాను? వెండి బంగారముల కన్నా, ఆస్తిపాస్తుల కన్నా దేవుడు గొప్పవాడు, సమస్తాన్ని సృష్టించిన ఆయన గొప్పవాడని గ్రహించాడు. ఇంకా ఈ లోకంలో చాలా మంది ఇంకా లింక్డ్ విత్ మనీ. ఇఫ్ యు ఆర్ లింక్డ్ విత్ ద మనీ యూ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ధనాపేక్ష, ధనం మీద నీకు ఆశ ఉంది అంటే స్టిల్ యూ ఆర్ గోయింగ్ టు ఎర్న్ మనీ టు బై సంథింగ్. ఇంకా ఏదో సంపాదించి ఏదో కొనుక్కోవాలి, ఏదేదో చేసుకోవాలి అని అనుకుంటే యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్. ఏమవుతుందో మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు మనీకి గాని ఇంపార్టెన్స్ గాని ఇచ్చావంటే ఏసైని దగ్గర ఉండడం. లేదండి నేను ఏసైకి ఇస్తానంటే, ఏసైకి ఇస్తాను మనీకి ఇస్తానంటే దట్స్ రాంగ్. ఇట్స్ నాట్ బిబ్లికల్. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను మాటలు వింటున్న నీవు ఆ మైండే తీసేసుకోవాలి. వాక్యంలో రాయబడింది, ఏం రాయబడింది? సమస్త కీడులకు ధనాపేక్ష సమస్త. అందుకే డబ్బున్న వాళ్ళు దేవుని దగ్గర రాలేరు. యేసు ప్రభువు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? ఉంటే సూది బెజ్జంలో దూరుట, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జములో దూరుట సులభము. ఈ యొక్క ఉపమానం ఆయన చెప్పినప్పుడు ఎంత టఫ్ డబ్బున్న వాళ్ళు దేవుని దగ్గర పరలోక రాజ్యం సంపాదించటం అది మనకు అర్థం అవ్వాలి. బట్ టుడే ఈ మాట వింటున్న నీవు రిమూవ్ యువర్ మైండ్ ఫ్రమ్ ద మనీ. ఆస్తుల మీద, అంతస్తుల మీద, ధనం మీద నీ యొక్క మనసు ఉంచుకోవద్దు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నీ మనసులో ధనానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చావో, మనీ మైండ్ నువ్వు కలిగి ఉంటే నీకు జీవము కలిగిన ఆ పరలోకం నీకు దక్కదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. అర్థమవుతుందా? అదే సామెతల్లో రాశాడు, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని రాయబడం. జాత ఈ రోజున నా మాటలు వింటాను నీవు జాగ్రత్త. ఏదో సంపాదించుకొని విడిచిపెట్టవలసి వస్తుంది. ధనవంతుడి స్టోరీ మనకు తెలుసు. బాగా పంట పండిందంట. పని వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా విపరీతమైన పంట ఉంది అంటే, ఇంకా గోడౌన్స్ ఓపెన్ చేయండి, కట్టించండి, అందులో నింపేయండి అని ఆ రాత్రి అతను అనుకుంటున్నాడు. నా ప్రాణమా తినము, తీసుకోము, సంతోషించము అంటే ఇంకే డబ్బును చూసుకొని మురిసిపోతారు చాలా మంది. ఆ డబ్బును చూసేటప్పుడు మురిసిపోతా ఉంటారు. వాళ్ళకున్న ఆస్తిని చూసి గర్విస్తూ ఉంటారు. వాళ్ళకున్న అంతస్తుని బట్టి గర్విస్తూ ఉంటారు. చూడండి, కారు మీద దగ్గరనే ఆడికి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు ఉంటుంది. ఒంటి నిండా మంచి నగలు వేసుకుని, 4 రింగులు పెట్టుకుని, మెడలో కుక్క గొలుసు 2 గొలుసు వేసుకుని దిగాడు అనుకో ఒక పెద్ద కారులో, ఆయన ఏం చేస్తారు? చర్చిల్లో కూడా కనబడుతూ ఉంటది. నడుచుకొచ్చేవాడికేమో ఒకలా ఉంటుంది ట్రీట్మెంట్. కారు మీద వచ్చేవాడు కుర్చీలో కూర్చోబెట్టి ఆడికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఆడు ఇచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు.
కానీ ఆడి ఖరీదైన బట్టలను బట్టి, ఆ ఖరీదైన కారును బట్టి, ఆడి ఖరీదైన అంతస్తును బట్టి ఇస్తా ఉంటారు. నేను అలాంటివి చూస్తుంటే నాకు అనిపిస్తా ఉంటది, ఆ ఇలా ఎత్తబడే గుంపు కాదు, ఈ సేవకులు ఎత్తబడే గుంపు కానే కాదు. ఆ ఆ పర్లపేటలో చెప్తా ఉండేవారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు మా సేవకుడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాడట. చూసుకోండి, గుర్తుపెట్టుకో. నీ మనీ మైండ్ ఉన్నదా, నువ్వు సేవకుడివైనా విశ్వాసమైనా నువ్వు ఎవరివైనా సరే, నీకు ఆ యొక్క ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం నీకు దక్కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసుప్రభు చెప్తున్న మాట. కాబట్టి ఈ రోజున ఈయన మాటలు వింటున్న నీవు, నిన్ను పాడు చేసేది డబ్బే. కాబట్టి దాన్ని తృణప్రాయంగా నువ్వు ఎంచుకున్నప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. డబ్బులు అవసరమే కాదని నేను అంటలేదు, కానీ డోంట్ కీప్ యువర్ మైండ్ ఆన్ మనీ, డోంట్ లింక్ ఇట్. ఈ ధనానికి నీకు లింక్ ఉండకూడదు. చూడండి, ఆ ఆస్తి కలిగినాడు వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు అంట, మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎందుకంట మిగుల ఆస్తి గలవాడని రాయబడదు. సో ఈ రోజున యూ హ్యావ్ టు నో మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుని యందు నీ యొక్క మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆత్మను ఆయన వైపుకి ఏం చేయాలా, తిప్పుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.